ఒక్కసారి చూస్తేనే ఇది అసాధ్యం అనిపిస్తుంది, ఎందుకంటే ఇది అంత ఎక్స్ట్రీమ్ ప్రదేశాల్లో ఉంది కాబట్టి. ఇంజనీర్లు దీనిని గ్రౌండ్ లెవెల్ నుంచే స్టెప్ బై స్టెప్ నిర్మించాల్సి వచ్చింది. ఇది చైనాలోని లూజీ బ్రిడ్జ్. సాధారణ నిర్మాణ పద్ధతులు పూర్తిగా ఫెయిల్ అయ్యేలా ఉన్న కఠినమైన పర్వతాలు, లోతైన లోయల మధ్య ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు సుమారు 2000 మీటర్లు. కానీ అసలు షాక్ ఇచ్చేది దీని సపోర్ట్ స్ట్రక్చర్. ఈ బ్రిడ్జ్ లో ఉన్న కొన్ని పిల్లర్స్ 170 నుంచి 180 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. లోయ నుంచి పైన మొత్తం ఎత్తు చూస్తే సుమారు 315 మీటర్లు. తీవ్రమైన గాలులు, ఎప్పటికప్పుడు మారే టెంపరేచర్స్, వర్కర్స్ భూమికి 100 మీటర్ల ఎత్తులో పనిచేశారు. ఈ ప్రాజెక్టు పైన చైనా సుమారు 1.5 బిలియన్ యువాన్స్ ఖర్చు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 193.35 కోట్లు. 2020 ప్రారంభంలో మొదలైన ఈ నిర్మాణం 2025 నాటికి ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. లూజీ బ్రిడ్జ్ మనకి ఒక విషయాన్ని గట్టిగా గుర్తు చేస్తుంది. ప్రకృతి ఇక్కడ కట్టలేరు అన్నా, ఇంజనీరింగ్ మాత్రం దానికి దారి నేనే కనుగొంటాను అంటుంది.